హీరో నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది. కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించింది నానికి. తొలి రోజు దసరా వసూలు కూడా దాటేసింది. 7వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి నేడు 8వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ఇప్పటివరకు నాని కెరీర్లో దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. అదే ఓర మాస్ సస్పెన్స్ పోలీస్ కాప్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్ 3 అయితే మొదటి రోజు కొత్త రికార్డులు ఊచకోత కోసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో నాని కెరీర్లో నెంబర్ 1 మూవీగా నిలిచింది. రెండో రోజు 62 కోట్లు, మూడో రోజు 82 కోట్లు అందుకుంది. ఇక 4వ రోజు 101 కోట్ల మార్క్ అందుకుంది. 5వ రోజుకి 115 కోట్లు, 6వ రోజుకి 122 కోట్లు, 7వ రోజుకి 132 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. నేడు మరో 8 కోట్ల రూపాయల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు. 32% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది 8వ రోజు కూడా. ఇక ఈ సినిమాకి బుక్ మై షోలో 1.4 మిలియన్ టికెట్ సేల్స్ అయితే అయ్యాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లో $2.3 మిలియన్ అయితే ఇప్పటికే వసూళ్లు తీసుకువచ్చింది. ఓవర్సీస్లో కూడా అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. హిట్ 3 మూవీలో నాని ఊరమాస్గా ఓచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపించింది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషుల్ని అలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తుల మూట ఏమిటి? వాళ్ళు ఎందుకంత క్రూయల్గా మనుషులను చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్ వర్ష, అలాగే దివాకర్, వీరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఆపరేషన్ టేకప్ చేస్తాడు. కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఈ సైకో గ్యాంగ్ ఆటలు అర్జున్ సర్కార్ ఎలా ఆటకట్టించాడు? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలో వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది హిట్ 3 స్టోరీ. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే కానీ హిట్ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ అయింది. ఈ మూడో సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో నాని ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మంచి పాజిటివ్ టాక్తో సూపర్ కలెక్షన్స్తో వెళ్తోంది ఈ సినిమా.